అందరికీ జై భీమ్. నా పేరు మొండికత్తి లింగన్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుని. మీకు తెలుసు, మరి 6 గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, ఇస్తానని చెప్పిండు. దాంతోపాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ పెంచుతానన్నాడు. ఇంతవరకు పెంచలేదు. ఇంకా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు రేపు ఉగాదికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు, మినిస్టర్ గారు సన్నబియ్యం పంపిణీ చేస్తానని చెప్పేసి అంటున్నారు. సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా మేము హర్షిస్తాం. పంపిణీ చేస్తే మంచిది, జనాలందరికీ కూడా కావాల్సిందే. పీడిఎస్ బియ్యం పట్టివేత, అవి ఇచ్చుడు, జనాలు అవి తినలేక ఎవరికో ఇచ్చుడు, అమ్ముకునుడు, ఇవన్నీ కాదు. సన్న బియ్యం ఇస్తామని హర్షిస్తూ ఉన్నాం. దండోర తెలంగాణ మాదిగ హక్కుల దండోర నుంచి నేను హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ సన్న బియ్యం కొంతమందికే చేరుతూ ఉన్నాయి. అందరికీ చేరాలంటే మీరు తక్షణమే రేషన్ కార్డులు రిలీజ్ చేయాలి. రేషన్ కార్డు రిలీజ్ చేయటం ద్వారా మరి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డుల క్యూలు కట్టి ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తక్షణమే మీరు రేషన్ కార్డులు అమలు చేయండి. వాళ్ళకు కూడా ఈ సన్న బియ్యం అందే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే జనాలలో ఉన్నది ఆ వాయిస్, ఇస్తాడా ఇవ్వరా అని. ఎందుకంటే మీరు ఏది సరిగ్గా చేయలేకపోతూ ఉన్నారు. ఏమంటే రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పేసి. ఇక మరి రాష్ట్రం అప్పులలో ఎప్పుడూ లేని, ప్రతి మనిషికి అప్పు ఉన్నది. రాష్ట్రానికి అప్పు ఉంది, కుటుంబానికి అప్పు ఉంది, దేశానికి అప్పు ఉంది. అప్పు లేనిది ఎప్పుడు? మరి అవన్నీ తట్టుకొని చేయగలిగిన వాడే నాయకుడవుతాడు. జనాల మనల్ని పొందుతారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఊరికే అప్పులున్నాయి అని చెప్తే ఇచ్చేటోడు కూడా ఇయ్యడు అప్పులు. మీరు అది చెప్పడం మానేయండి. ఫస్ట్ బాగానే ఉంది, మేము చేస్తాం. ఆ మనోధైర్యంతో, సంకల్పంతో పోండి, బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రేషన్ బియ్యం అందరికీ అందాలి, సన్న బియ్యం. దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. మీ మొండికత్తి లింగన్న, దండోర రాష్ట్ర అధ్యక్షుడు.